విజయవాడ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మరోసారి వైఎస్ఆర్సీపీ నేతలు సవాల్ విసిరారు. స్మార్ట్ సిటీ పేరుతో అమరావతికి నిధులు మళ్లించి విజయవాడని నిర్లక్ష్యం చేసిన ఘనుడు చంద్రబాబుని విమర్శించారు. రిటైనింగ్ వాల్తో కృష్ణలంక ప్రజల కష్టాలను తీర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటోన్న ఎంపీ కేశినేని నాని, మేయర్ భాగ్యలక్ష్మితో మా ప్రతినిధి వినాయకరావు ఫేస్ టు ఫేస్. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ముంపు బెడద తప్పించడానికి ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ ఎన్నో దశాబ్దాల కళ నెరవేరినట్టుగానే చెప్పుకోవాలి. దాదాపుగా 370 కోట్ల రూపాయల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మించడమే కాకుండా అత్యాధునికమైన పార్కును కూడా ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ప్రారంభించడం జరిగింది. ఇది ఎన్నో దశాబ్దాల కళ. గతంలో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చి కూడా ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి వివరాలు తెలిపేందుకు మనతో పాటు ఎంపీ కేసీఆర్ ఉన్నారు. ఆయనకు పూర్తి స్థాయిలో ఆయన గత 5 ఏళ్ళు కూడా ఏ విధంగా ఈ నిర్మాణం జరిగిందనేది కూడా ఆయన ప్రత్యక్ష సాక్షి నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం. సార్, గతంలో చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా ఈ ప్రాంత ఎమ్మెల్యే ఎన్నోసార్లు హామీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం మీద కానీ అదేవిధంగా ఈ ముంపు బెడద మీద కానీ శాశ్వత పరిష్కారానికి చొరవ చూపలేదు. ఈరోజు ముఖ్యమంత్రి దాదాపుగా 370 కోట్లు ఈ ప్రాంతవాసుల కోసం ఖర్చు పెట్టడం, శాశ్వతమైన సమస్య పరిష్కారం చూపడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నిర్లక్ష్యం చేశారు. నేను అదే చాలాసార్లు చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కనీసం 100 కోట్లు విజయవాడ డెవలప్మెంట్కి ఇవ్వాలి. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ కృష్ణలంక ముంపు ప్రాంతం ఉందో ఇక్కడ 25,000 కుటుంబాలు, అంటే దాదాపు 1,00,000 మంది దాదాపు మేము పుట్టక ముందు నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వరద వచ్చినప్పుడల్లా ఎప్పుడు వర్షాలు వచ్చినా వాళ్ళ ప్రాణాలు చేతుల్లో పట్టుకుని ఉండేటువంటి పరిస్థితి. వరద వస్తే ఇక్కడ నుంచి స్టేడియంలోకో, పీడబ్ల్యూ గ్రౌండ్స్లోకో, స్కూల్స్లోకో వెళ్ళి తలదాచుకుని మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ ఇళ్ళు మునిగిపోయేది తెలిసేది కాదు, ఎంత నష్టమో తెలిసేది కాదు, ఏమయ్యేది తెలిసేది కాదు. అటువంటి సమస్యకి వాళ్ళ శాశ్వత పరిష్కారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వాళ్ళు 370 కోట్లు పెట్టి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా రిటైనింగ్ వాల్ కడతమే కాకుండా 25,000 కుటుంబాలంటే 1,00,000 మందికి దగ్గర ఒక సేఫ్టీ ఇచ్చారు. ప్రాణానికి కానీ లేకపోతే ఆస్తికి కానీ ఒక సేఫ్టీ, ఒక రక్షణ కల్పించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 2014 నుంచి 2019 వరకు 100 కోట్లు కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ విజయవాడకి ఖర్చు పెట్టాలి. నేను ఏదన్నా తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు తప్ప కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ, ఎయిర్పోర్ట్లు అవన్నీ మిగతా ఏది కూడా చాలా నిర్లక్ష్యం చేశాడు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ మా ప్రాంతానికి దాదాపు ఏదన్నా కానీ ఇక్కడ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలోనే 650 కోట్లు అభివృద్ధి ఇచ్చారు, ఇంక్లూడింగ్ రిటైనింగ్ వాళ్ళు. అట్లాగే అన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో చూస్తుంటే 1000 కోట్లు కూడా అభివృద్ధి చేసిన నియోజకవర్గాలు ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని చేసిన అభివృద్ధి కంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 రెట్లు ఎక్కువ అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని చేశారు. దానికి ఏ రకమైన చర్చకి సిద్ధమని చెప్పి నేను చాలాసార్లు చెప్తున్నా, ఎప్పుడైనా సిద్ధం. సరే, ఆయన దాదాపుగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఏ రోజు కూడా విజయవాడను అభివృద్ధి చేయాలని ఒక ఆశయాన్ని కానీ తలంపు కానీ ఆయన మధ్యలో వచ్చినట్లేదు. కానీ కేవలం 4.5 సంవత్సరాల్లోనే విజయవాడ రూపురేఖలు మార్చే విధంగా ఒకవైపున బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తి చేశారు, నిర్మాణాలని సిటీలో ఉన్న రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు, మరోవైపున బ్యూటిఫికేషన్ ఆఫ్ పార్క్స్ చాలా మటుకు జరిగాయి. ఇప్పుడు రిటైనింగ్ వాల్ అనేది ఒక శాశ్వతమైన పరిష్కారం చూపారు. ఇలాగ శాశ్వతమైన సమస్యలకు పరిష్కారం చూపిన ఘనత ఒక ముఖ్యమంత్రిగా దక్కినట్టు ఏం చెప్తారు? దాంట్లో డౌట్ లేదు. ఈరోజు విజయవాడకి నిర్లక్ష్యం చేయబడింది 60 ఏళ్ల నుంచి కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా విషయాలకు పరిష్కారాలు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి 1,00,000 మందికి ఇక్కడ ఒక అష్యూరెన్స్ వచ్చింది, ఒక రక్షణ వచ్చింది వరదల నుంచి. అట్లాగే వాళ్ళు ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చారు. మీరు చూసారు, ఇళ్ల పట్టాలు ఎప్పటి నుంచో పాపం పేదవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ అవ్వక వాళ్ళకి బ్యాంకుల్లో ఏమైనా ఇబ్బంది, లోన్లు పెట్టుకోవాలన్నా ఏదైనా రాక అటువంటి పరిస్థితులు ఇవాళ అవి కూడా ఇచ్చారు. చాలా వరకు కూడా టెంపరీ సొల్యూషన్స్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్స్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారు. మేడం, మీరు చెప్పండి, మీ టెన్యూర్లో ఇవాళ ఒక మేయర్గా మీరు పనిచేస్తున్న కాలంలో శాశ్వతమైన పరిష్కారం ఈ కృష్ణలంక వాసులకు దక్కిందా లేదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దక్కిందనే చెప్పాలా. విజయవాడ నగరంలోన ఇందాక మన గౌరవనీయులు ఎంపీ గారు కేశినేని నాని గారు చెప్పినట్టు పూర్తిగా విజయవాడ నగరం అన్నది నిర్లక్ష్యానికి గురి అవ్వడం జరిగింది గతంలో. ఎందుకంటే గతంలోన విజయవాడ సిటీకి ఇచ్చిన నిధులను కూడా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడుది, తాడేపల్లికి తరలించిన ఘనత. అలాగే విజయవాడ స్మార్ట్ సిటీ కాకుండా ఆ తుప్పల్లో తాడేపల్లిలో స్మార్ట్ సిటీ అని, అమరావతిని స్మార్ట్ సిటీ అని పెట్టడం జరిగింది. దాని మూలాన స్మార్ట్ సిటీకి రావాల్సిన 100,000 కోట్లు అన్నది విజయవాడ పూర్తిగా లాస్ అవ్వడం జరిగింది. శాశ్వతమైన పరిష్కారం ఈ ముంపు బెడద తప్పిన నేపథ్యంలో ఏ విధంగా మీరు ఈ ప్రాంతవాసులతోటి మాట్లాడిన తర్వాత వాళ్ళది భరోసా ఇచ్చిన తర్వాత ఎలా అనిపించింది? మీరు చాలాసార్లు తిరిగి ఉంటారు, ముంపు సమస్యలు కూడా మీరు ఎదుర్కొన్నారు. 19, 20 తర్వాత కూడా మీరు కూడా స్వయంగా చూసి ఉంటారు. ఖచ్చితంగా అండి.
ఈ ముంపు ప్రాంతంలోన రిటైనింగ్ వాల్ కట్టడానికి మనకి 400 కోట్లే కనబడుతున్నాయి, కానీ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ అప్పుడు అక్కడ ఉన్న ఒక 1000 మందిని తీసుకెళ్ళి మనకి జేఎన్ఆర్ఎం హౌసెస్ శాంక్షన్ చేయడం కానీ, వాళ్ళకి రూపాయి కూడా వాళ్ళ దగ్గర తీసుకోకుండా కార్పొరేషన్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ₹1 కూడా వాళ్ళ దగ్గర చెల్లింపులు లేకుండా వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ హౌసెస్ ఇవ్వటం కానీ, ఆ హౌసెస్ ఈరోజు 100 కోట్లు జేఎన్ఆర్ఎం హౌసెస్ మీద కూడా వాళ్ళు లోన్లు పెట్టేసి ప్రజలను కూడా మభ్యపెట్టి మాయ చేసి ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా ఈరోజు టీడీపీ గవర్నమెంట్లోన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక్క లబ్ధిదారుకు కూడా ఒక్క ఇల్లు ఇవ్వకుండా కార్పొరేషన్లో 100 కోట్లు అప్పు చేసి వెళ్ళిన ఘనతాలది. కానీ ఈరోజు రిటైనింగ్ వాల్ నిర్మాణంలోన ముంపు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ తీసి ఒక 1000 మందిని తీసుకెళ్లి వాంబైలో కాలనీలో కానీ రాజరాజేశ్వరిపేటలో కానీ వాళ్ళకి నివాసితులను చేయటం జరిగింది. ఈరోజు ఏ రకంగా చూసుకున్న రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఈరోజు ఎస్టీపీ ప్లాంట్లకు కానీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లకు కానీ అలాగే గ్రీనరీకి కానీ 239 కోట్ల వ్యయంతో ఈరోజు 2 ఇనాగ్రేషన్ 3 శంకుస్థాపనలు చేయటం జరిగింది. ఇంత 100 కోట్లతోటి ఈరోజు ఓన్లీ ఒక్క ఈస్ట్ నియోజకవర్గానికి చూసుకుంటే 800 కోట్లు అన్నది ఈస్ట్ నియోజకవర్గంలోన ఇన్వెస్ట్ చేయటం జరిగింది టోటల్గా. అందులోన మనకి 450 కోట్లు ఆల్రెడీ పూర్తయినాయి, ఇంకా 350 కోట్లు ఇన్ ప్రాసెస్లో ఉండటం జరుగుతుంది. ఇంత డెవలప్మెంట్ చూస్తున్నా కానీ ఈరోజు విజయవాడ నగరంలోన 2 పర్యాయాల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీ నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు ఏం చేశారు, తూర్పు నియోజకవర్గానికి ఎక్కడ డెవలప్మెంట్ చేశారన్నది చూపించమనండి. ఆ ఎమ్మెల్యే గారిని కానీ గతంలో ఉన్న మేయర్లు కానీ కార్పొరేటర్లను కానీ నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాను. ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త చరిత్రను ముఖ్యమంత్రి లిఖించారని చెప్పుకోవచ్చు. గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా విజయవాడ అభివృద్ధికి కేవలం 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు చంద్రబాబు నాయుడుకి లేవు. కానీ ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ అభివృద్ధి కోసం దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనేది కూడా ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయిత కలిసి నాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.